నమస్తే అవధాని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల పరిస్థితులు తలకిందులవుతున్నాయి. మనం లేటెస్ట్గా చూసింది వెనిజులా. వెనిజులా అధ్యక్షుడిని జస్ట్ లైక్ దట్ పికప్ చేసుకొచ్చేసారు. అయితే వెనిజులా అధ్యక్షుడి వల్ల అమెరికా పడుతున్న ఇబ్బందులు ఏమిటి, ఈ చర్చలోకి నేను వెళ్ళటలేదు. కానీ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగిలిన అన్ని దేశాలు ట్రంప్ యొక్క వ్యవహార శైలితో ఇబ్బంది పడుతున్నాయి. అది రైటా రాంగా, అతను చేసే పాలసీ కరెక్టా రాంగా, లేదా దానివల్ల అమెరికాకి లబ్ధి ఉంటుందా లేదా అనేది దీర్ఘకాలంలో చరిత్ర చెప్తుంది. ఇప్పుడు మనం ఎవరు ఏమి అసెస్ చేసినా అది టెంపరీగా ఈ ఈ 2 నెలలకో, ఈ నెలకో, ఈ ఏడాదికో చేసే అసెస్మెంట్ మాత్రమే. బట్ హిస్టరీ విల్ రైట్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్. మేబీ హీఈస్ రాంగ్, మేబీ హీఈస్ రైట్, మేబీ అమెరికా బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ హిమ్, ఆర్ మేబీ అమెరికా లాస్ట్ సెవరల్ ఆర్గనైజేషన్స్ బికాస్ ఆఫ్ హిమ్. ఇవన్నీ వరుస వస్తాయి. అయితే ఇటువంటి సంఘటన అంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడానికి ప్రధాన కారణము అతను ఇచ్చిన పిలుపు. ఏమని? అతను తీసుకున్న స్లోగన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మాతో కలిస్తే, మాతో వస్తే అమెరికాకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాము అని ఆయన చెప్పుకొచ్చాడు. దట్స్ వాట్ మేడ్ హిమ్ టు రోడ్ టు ది పవర్. ఆ కారణంగా ఆయన అధికారంలోకి వచ్చాడు. ట్రంప్ను వ్యతిరేకించే చాలామంది వేరే వేరే కారణాల దృష్ట్యా అతనికి ఓట్లేశారు. ఎస్, నో హీ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్, నో బడీ కెన్ స్టాప్. అయిపోయింది. అయితే ఎందుకు ఒక పుస్తకం చదువుతుంటే బ్లింక్ అనే ఒక పుస్తకం, ఆ పుస్తకంలో ఒక చాప్టర్లో ఒక 2 పేజీల్లో ఒక ప్రస్తావన ఉంది. వారెన్ హార్డింగ్స్, అతను 29th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్, 1921 to 23. ఐ థింక్ ఫర్ 2 years హీ వాజ్ దేర్. తర్వాత అనారోగ్యం వచ్చి చనిపోయాడు. అతన్ని ఎలక్ట్ చేసుకున్నప్పుడు దేశ ప్రజలంతా అతను ఎందుకు ఎలక్ట్ చేసుకున్నారో తెలుసా? అంటే ఏ రీజన్, దట్స్ వాట్ ఐ రెడ్ ఇన్ ది బుక్ అండ్ ఐ రెడ్ ఎల్స్వేర్ ఆల్సో. అతను చాలా స్మార్ట్గా ఉంటాడు. అబ్బా, మా అధ్యక్షుడు ఎంత బాగా ఉన్నాడు, ఎంత పొడుగ్గా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పి అతను కోటేశారు. దట్స్ వాట్. అంటే ఆ బ్లింకన్ పుస్తకంలో అతను రైటర్ ఏం చెప్తారంటే, ఒక్క క్షణం మన దృష్టిలో ఏదైనా పడితే మన నిర్ణయాలు లాజిక్ని మిస్ అయ్యి ఎలాగ తీసుకుంటాం అనే దానికి చెప్పడం కోసం ఆ పుస్తకం అంతా కూడా అది. హౌ యూ మిస్ ది లాజిక్ వెన్ యూ సీ సంథింగ్. అంటే దాని ఇంప్రెషన్ రిజిస్టర్ అయిపోతుంది మన మైండ్లో. మనం నిర్ణయాలు తీసేసుకుంటే ఇంప్లిమెంట్ చేసేస్తాం కూడా. వీ విల్ సీ ది రిజల్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ దట్, విచ్ మైట్ బి ఏ కెటాస్ట్రాఫిక్. నో బడీ కెన్ స్టాప్ ఇట్. అంటే నిర్ణయం తీసేసి ఇంప్లిమెంట్ చేస్తాం, తర్వాత రిజల్ట్ వచ్చి తీరుతుంది కదా. చాలా అద్భుతంగా చదివాడనుకోండి, పరీక్ష రిజల్ట్ వచ్చి తీరుతుంది. అదే పరీక్షను చాలా వర్స్ట్గా రాసాడు అనుకోండి, చదవలేదు అనుకోండి, అది కూడా రిజల్ట్ వచ్చి తీరుతుంది. నువ్వు రాయడం వరకు నీ చేతిలో, కానీ రిజల్ట్ వచ్చేది నీ చేతిలో ఉండదు. ఇది కూడా అంతే. అమెరికన్స్ ఎలక్టెడ్ హిమ్ విత్ a huge vote. I don't know exactly the voting this one, but he was elected, right? And history proved so far that he is the worst ever ruled president of US. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, అంటే దీనికి మళ్ళీ ఎందుకు వెళ్ళానంటే, నేను మేబీ ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ళ తర్వాత ఎవరైనా చరిత్రను పోలిస్తే వారెన్ హార్డింగ్స్ తోటి ట్రంప్ను పోలుస్తారా? ఎందుకంటే వారెన్ హార్డింగ్స్ కారణంగా, అంటే అది అమెరికాలో చాలా అద్భుతమైన పరిస్థితి తెలియదు ఆ రోజు అతని పాలనలో. ఈరోజు ఇతని పాలనలో అమెరికాలో పరిస్థితి అద్భుతంగా లేదా తర్వాత, కానీ అక్రాస్ ది గ్లోబ్ దేర్ ఆర్ టెన్షన్స్. అక్రాస్ ది గ్లోబ్ పీపుల్ ఆర్ ఫియరింగ్ బికాస్ ఆఫ్ ట్రంప్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఓకే, ఇప్పుడు ఇరాన్ ఉంది, సరే ఇరాన్లో అంతర్గతంగా వాళ్ళు చేసుకునేది తప్ప తీసేస్తే ఇరాన్ కంట్రోల్ చేస్తారని చూస్తున్నాడు. వెనిజులాని ఆల్రెడీ కంట్రోల్ చేసాడు.
గ్రీస్ ల్యాండ్ ఇది మాకు కావాలి అంటున్నాడు. అంటే ఇన్ ఎవ్రీ కంట్రీ హీజ్ పోకింగ్ హిజ్ హ్యాండ్. ప్రతి దేశంలోనూ ఎలాగోలాగా తన దీన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికా ప్రయోజనాలనే పేరు చెప్తున్నాడు. అంటే అమెరికా ప్రెసిడెంట్ని ఒక పట్టాన కదపడం వాళ్ళ ఎవరికి సాధ్యం కాదు. ఎస్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, బట్ ఇట్స్ వెరీ రేర్. సో ఈ పోలిక ఎందుకు చెప్తున్నానంటే, హూ ఈ వారన్ వాజ్ లిస్టెడ్ యాజ్ వర్స్ట్ అమెరికన్ ప్రెసిడెంట్, వరస్ట్ ఎవర్ రూల్డ్ అమెరికన్ ప్రెసిడెంట్. కెన్ ట్రంప్ రిప్లేస్ హిమ్? ఆ ప్లేసుని ట్రంప్ అధిరోహిస్తాడా? ఆ ప్లేస్ ట్రంప్కి వస్తుందా? వి డోంట్ నో, బట్ లెట్ us see. Surely, it's a comparative reading is very interesting. అవధాని.